ఒక దట్టమైన అడవిలో బలమైన సింహం ఉండేది. ఆ సింహం ఆ అరణ్యానికి రాజుగా పిలువబడేది. ఆ సింహం ప్రతిరోజు తనకు అవసరమైన దానికంటే ఎక్కువ జంతువులను వేటాడి చంపి తినేది. ఆ అడవిలోని జంతువులన్నీ భయంతో బాధపడుతూ ఉండేవి. ఒకరోజు జంతువులన్నీ సమావేశం అవుతాయి. ఆ జంతువుల సమావేశంలో నక్క అంటుంది, ఇలా అయితే మనమందరం నశించిపోతాం. అప్పుడు తోడేలు, మనం దీనికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అంటుంది. అప్పుడు జిరాఫీ, మనం ఒక మాట అనుకొని ప్రతిరోజు ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపిద్దాం. అప్పుడు మిగిలిన జంతువులు క్షేమంగా ఉంటాయి, ప్రశాంతంగా వాటి పని అవి చేసుకుంటాయి అని చెప్తుంది. ఆ మాటలకు మిగిలిన జంతువులన్నీ అంగీకరిస్తాయి. ఆ విషయాన్ని జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి చెప్తాయి. సింహం కూడా ఆశ్చర్యంగా అందుకు అంగీకరిస్తుంది. అప్పటి నుండి ప్రతిరోజు ఒక జంతువు చొప్పున సింహం దగ్గరకు వెళ్ళాయి. కొన్ని రోజుల తరువాత ఒక కుందేలు అంటూ వచ్చింది. కానీ ఆ కుందేలు చాలా తెలివిది. అది సింహం బారి నుండి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించసాగింది. అప్పుడు కుందేలుకి ఒక ఐడియా వచ్చింది. కుందేలు మెల్లగా నెమ్మదిగా సింహం గుహ వైపు వెళ్ళింది. సింహం కోపంతో గర్జించి, నువ్వు ఇంత ఆలస్యం ఎందుకు చేశావు అని అడిగింది. అప్పుడు కుందేలు, ప్రభు, నన్ను క్షమించండి, నాకు దారిలో ఇంకొక సింహం ఆపింది. ఆ సింహమే ఈ అడవికి రాజంట అని అది చెప్పింది. ఈ మాటలు విన్న సింహం కోపంతో, అంత ధైర్యమా దానికి, నన్ను దాని దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తుంది. అప్పుడు కుందేలు సింహాన్ని ఒక పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రభు, సింహం ఈ బావిలోనే ఉంది చూడండి అంటుంది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబాన్ని చూసుకొని అది నిజంగా ఇంకొక సింహమేనని అనుకుంది. సింహం కోపంతో బావిలో చూసి గర్జించింది. తిరిగి ప్రతిధ్వని వినిపించింది. సింహం కోపంతో బావిలోకి దూకింది. అంతే, సింహం చనిపోయింది. కుందేలు ఈ విషయాన్ని అడవిలోని తోటి జంతువులకు చెప్పింది. జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఆ రోజు నుంచి అడవిలో జీవించసాగాయి.